ఇప్పుడేంద్ర వార్త రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్లు ఇందుకు సంబంధించి మరో గుడ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉద్యోగులకు అదేవిధంగా ప్రజలందరికీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల ప్రక్రియ వేగవంతం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ప్రమోషన్లతో పాటు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను కూడా అమలు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసింది. అన్ని శాఖల్లో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రమోషన్లు రేపటిలోపే పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించింది అనమాట. ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్స్ శాఖ అన్ని హెడ్ ఆఫీస్ డిపార్ట్మెంట్ లోను గెజిటెడ్ పోస్టుల భర్తీపై ప్రత్యేక దృష్టి సాధించింది. లోకల్ క్యాడర్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కొత్త ఎంప్లాయీస్ ఆర్డర్ చట్టంలో అమల్లోకి రాకముందే ప్రమోషన్లకు సంబంధించి ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఎంతో ఏదైతే భవిష్యత్తు సీనియారిటీకి సంబంధించి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. నేపథ్యంలో ప్రత్యేక క్లియరెన్స్ డ్రైవ్ ను కూడా చేపట్టినట్లు ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్న నిర్ణీత గడువు ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి స్పష్టం చేసింది. సో ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి పదోన్నతులు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయన్నమాట. పనితనాన్ని మెరుగుపరిచేలా చేస్తాయి. ఈ విషయంలో వారికి ఎలాంటి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ డిపిసి విధానం అమల్లోకి తెచ్చింది. పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు మరింత పారదర్శకత చేసిందనమాట. ఈ డిసిపి వల్ల ఏప్రిల్ ఆగస్టు పదోన్నతులు రావాల్సిన వారికి ముందుగానే నవంబర్ డిసెంబర్లో వచ్చాయి. కానీ అన్ని స్థాయిలో అన్ని శాఖల్లో ఇది జరగడం లేదనమాట. సచివాలయం, ఆర్థిక శాఖ దాని పరిధిలో హెచ్ఓడీలు అదేవిధంగా అసెంబ్లీ 2 ఏళ్ల నుంచి పదోన్నతులు పెండింగ్లు అయితే ఉన్నాయి. ఇక ప్రభుత్వాల పదోన్నతులు పెండింగ్లో లేని ఒక్కొక్కటిగా శాఖ లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం శుభవార్త అన్యాయం జరగకూడదని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చాక డిపిసి విధానం అమల్లోకి తెచ్చింది. పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు మరింత పారదర్శకత చేసింది. ఈ డిపిసి వల్ల ఏప్రిల్ ఆగస్టు పదోన్నతులు రావాల్సిన వారికి ముందుగానే నవంబర్ డిసెంబర్లో వచ్చాయి. కానీ అన్ని స్థాయిలో అన్ని శాఖల్లో జరగడం లేదు. సచివాలయం, ఆర్థిక శాఖ దాని పరిధిలోకి హెచ్ఓడీలు, అసెంబ్లీ 2 ఏళ్ల నుంచి పదోన్నతులు పెండింగ్లు అయితే ఉన్నాయి. ప్రభుత్వ పదోన్నతులు పెండింగ్ లో లేని శాఖ ఒకటి కూడా లేదని ఉద్యోగులు వాపోతున్నాయి. రిటర్న్ లో